అందరూ కూడా స్మరించుకుంటున్నారు. ఎందుకంటే రంగా గారంటే ఒక దేవుళ్ళ పూజించే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. రంగా గారి విగ్రహాలు ఉన్నాయండి, లేకపోతే ఆయన గురించి ఆయన చేసిన సర్వీస్ అంటే ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన కాకుండా అందరినీ తనవారు అనుకునే వ్యక్తి. ఇప్పటికీ కూడా రంగా గారిని మర్చిపోలేనంత గొప్పగా ఆయన ఆరాధిస్తున్నారంటే చనిపోయి చాలా దశాబ్దాలైనా ఆయనకున్న పవర్ అలాంటిది. మరి రంగా గారికి ఏమైనా ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తించినా, రంగా గారి గురించి తప్పుగా మాట్లాడినా అస్సలు క్షమించరు. ఎందుకంటే ఆయన అంటే వాళ్ళకి పంచి ప్రాణాలు. రంగా గారి విగ్రహాలు ఎక్కడ చూసినా సరే మనకు కనిపిస్తుంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయండి, లేకపోతే కృష్ణా జిల్లాలో ఉన్నాయండి, గుంటూరు చాలా ప్రాంతాల్లోనే. అయితే రంగా గారు అంశంలో ఇప్పుడు ఒక కాంట్రవర్సీ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అది ఎవరి గురించి? ఇదేంటంటే జనసేనకి లింక్ ఉందని. జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యే ఒకరు రంగా గారి అంశంలో ఏదో తేడాగా ఉన్నారు అని అది డైజెస్ట్ చేసుకునే పరిస్థితి లేదు. ఈరోజు డైరెక్ట్గానే ఆ అంశం గురించి కాళ్ళపాలెం బుజ్జి, అందరికీ తెలిసిన వ్యక్తి, రాధారంగ మిత్రమండలి, రంగా గారి విగ్రహాలని ఎన్నో పెట్టాడు ఆయన. అంత వీరాభిమాని ఆయన, అంటే పంచ ప్రాణాలు. ముందుగా ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ఆ బయట ప్లే చేయండి, తర్వాత ఆయనతో కూడా డైరెక్ట్గా మాట్లాడదాం. ఎవరి గురించి ఈయన మాట్లాడుతున్నారన్నది ఆ బయట విన్న తర్వాత మనం మాట్లాడదాం. కొత్తగా ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి, ఒక దుర్మార్గుడు ఇవాళ విగ్రహాలని, అంటే 4 విగ్రహాలని సంవత్సరంన్నర అయితే విగ్రహాలు నేను ఓపెన్ చేయను, నేను విగ్రహాల ఆవిష్కరణకు రాను, మీరు విగ్రహాలు ఎలా ఓపెన్ చేస్తారో చూస్తాను అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తికి అతి త్వరలో మీ అందరి మీడియా ముందు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి అతన్ని తాట తీసే వ్యవహారాలు కూడా నేను చూస్తాను. ఎందుకంటే రంగా గారి పేరు చెప్పుకుని, లేకపోతే కులం పేరు చెప్పుకుని, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని, లేకపోతే జనసేన పార్టీని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే నేను కొంతమంది ఇవాళ ఒకళ్ళిద్దరు నెత్తికి వచ్చిన కొమ్ములు, ఈ కొమ్ములు కూడా ఇసే పని జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే రంగా గారి అభిమానులు కూడా త్వరలో చేస్తారు. మీరు ఇది గుర్తుంచుకుని రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు కానీ, రంగా గారి విగ్రహాలు కానీ అడ్డుపడకుండా ఉంటే ఎప్పటికైనా మీకు మంచిదని నేను చెప్పుకుంటున్నా. జోహార్ వంగవీటి మోహన్ రంగన్న. కొత్తగా ఒక నియోజకవర్గంలో, అది జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో రంగా గారి విగ్రహాలు ఆవిష్కరణ చేయడానికి ఆయనకి టైం లేదట. అంతేకాకుండా ఎవరు దాన్ని ఆవిష్కరిస్తారో చూస్తాను అని చెప్పి శబదాలు విసురుతున్నారట. మరి ఎమ్మెల్యే ఏంటి, ఆ కథ ఏంటి? రంగా గారి అంశంలో ఏదైనా తేడా వచ్చినా, రంగా గారి అంశంలో రాజకీయాలు చేయాలని చూసిన రాజకీయ నాయకులు అందరూ ఆయన్నే వాడుకుంటారు. ఎన్నికల సమయం వచ్చేసరికల్లా ఆయన జోలికైతే ఎవరో పోరు ఇప్పటికి కూడా. మరి అలాంటి రంగా గారు అంశంలో విగ్రహావిష్కరణకి సంబంధించి ఆయనకి టైం ఎందుకు దొరకట్లేదు? మరి ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఆయన ఊరుకుంటారా? రంగా గారిని కూడా ఆయన ఎక్కువ అభిమానిస్తుంటారు, రాధా గారితో మంచి సన్నిహితంగా ఉంటారు, రాధా నా తమ్ముడు అన్నట్లుగానే ఆయన ఉండే పరిస్థితి. అసలు వివాదానికి కారణం ఏంటి, అక్కడ ఏం జరిగింది? కాళ్ళపాలెం బుజ్జి మనతో పాటుగా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, రాధారంగ మిత్రమండలి. బుజ్జి గారు నమస్కారం అండి వర్మ గారు. నమస్తే. ఏం జరుగుతుందండి అసలు? ఏంటి ఈ వివాదం? ఏంటి? ఎవరా జనసేన ఎమ్మెల్యే అంత డైరెక్ట్గా అంటున్నారు? సార్ ఒకటే సార్, ఆ ఎమ్మెల్యే ఎవరు ఏంటి అనేది అతి త్వరలో నేను నీకు తెలుస్తాను. నేను అనేది ఏంటంటే సార్, ఒకసారి నేను కూడా వెళ్ళి అతన్ని అడగడం జరిగింది సార్. నేను కూడా వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి అడగడం జరిగింది. అదే కాకుండా అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలని, టీడీపీ వ్యక్తుల్ని అతి ఘోరాతి ఘోరంగా, బీజేపీ వాళ్ళని కానీ అతి ఘోరాతి ఘోరంగా నీచంగా చూస్తున్న ఎమ్మెల్యే అతను. నేను ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, టీడీపీ పార్టీ దృష్టికి, బీజేపీ పార్టీ దృష్టికి, అక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు కూడా ఆ ప్రయత్నాలు అందరూ చేస్తున్నారు. ఇతను ఓన్లీ వైసీపీకి పనిచేసే వ్యక్తిగా అక్కడ ఇవాళ చేస్తున్నాడు ఆయన. అదే కాకుండా ఇవాళ రంగా గారి విగ్రహాల గురించి ఒక అతను వెళ్ళి అడిగితే, రంగా గారు విగ్రహాల గురించి నువ్వు నా దగ్గరికి రావద్దు, ఇంకోసారి అడగొద్దు అని చెప్పి అతన్ని అసభ్యకరంగా తిట్టి, మీరు మీ కుటుంబం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పోస్టులు, ఎన్టీఆర్ గారి పోస్టులు, లోకేష్ గారి పోస్టులు పెడతారా, మీ అంత చూస్తా అని శపథాలు చేయటం. అంటే ఈ 3 పార్టీలు కలవమట్టే ఇన్ని సీట్లు రావటం అనేది జరిగింది. అది అందరికీ తెలిసిన వాస్తవం.
కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయనకి ఒకే ఒక విజ్ఞప్తి చేశాం. ఆయన బేఖాతరు చేశారు. రంగా గారి జయంతి రోజున కూడా విగ్రహాలు ఆవిష్కరించకుండా నోచుకోలేదు. ఆ నియోజకవర్గంలో 4 విగ్రహాలు రెడీగా ఉన్నాయి. అలాంటి చేస్తున్న వ్యక్తిని ఇవాళ నేను అనటం తప్పులేదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఏ పార్టీ అయినా ఆయన ఉంది, రంగా గారికి అభిమానిగా మేము ఉన్నాం. రంగా గారిని ఎవరైనా చులకన చూపు చూస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది మేము ఇలాగని. అది వర్మ గారు. సో ఈరోజు ఏంటి కార్యక్రమం ఏంటి? ఆయన జయంతి. సో ఇప్పుడు ఎన్ని విగ్రహాలు పెట్టారండి మీరు? 152 ఇచ్చాను సార్. సరే, ఓకే. ఇప్పుడు అక్కడ ఆ నియోజకవర్గంలో 4 విగ్రహాలు రెడీగా ఉన్నాయి, అవి ఆవిష్కరించాలా? ఆవిష్కరించాలి. ఆల్రెడీ 3 విగ్రహాలు ఆవిష్కరించేసాం 2022, 2023లో. అది సార్. అది మీరు ఇచ్చిన విగ్రహమా? మేము ఇచ్చిన విగ్రహాలే. సో అందుకని ఆయన చేయను అంటున్నారా ఏంటి? అంటే ఏదో ఉంటది కదా దీనికి ఒక కారణం. నేను ఇచ్చిన విగ్రహాలే కాదు సార్, నేను ఇచ్చిన విగ్రహాలు 2 ఉన్నాయి, బయట విగ్రహాలు 2 ఉన్నాయి. నేను ఇచ్చిన విగ్రహాలు కాదు. ఆయనకి రంగా గారి కుటుంబం మీదో లేకపోతే రంగా గారి మీదో పర్సనల్ గడ్జెస్ లేకపోతే మరి ఏంటనేది నాకు అర్థమైన పరిస్థితి. ఏదైనా ఓపెన్ గా మాకు ఏమైనా చెప్పగలిగితే, మాకేమైనా చెప్పారు అనుకోండి, ఇలా జరుగుతుంది, నేను నాకు ఇష్టం లేదు రంగా గారు అంటే మానేస్తాం, వేరే వాళ్ళు తీసుకుని ఓపెనింగ్ చేసుకుంటాం. తప్పే ఉంది. అంటే వేరే వాళ్ళని కూడా ఆయన ఓపెన్ చేయనివ్వట్లేదా? అసలు సార్ కొన్ని విషయాలు చెప్తే ఇవన్నీ నేను పబ్లిక్ దృష్టికి తీసుకురాదలుచుకోవాలి. నాకు చాలా బాధేసి. కాదండి, పబ్లిక్ దృష్టికి తీసుకురాకుండా ఈ రోజు అంత పబ్లిక్ గా అన్ని లోగాలు ఉన్నప్పుడు మీరు మాట్లాడితే అది పబ్లిక్ దృష్టి తీసుకురావడం ఏంటి? చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెప్పండి. అటు ఇటు కాకుండా మాట్లాడితే అది వేరే రకంగా వెళ్తాది కదా. వర్మ గారు, నేను అదే సార్ చెప్తున్నా. నేను చాలా ఓపిక పట్టాను. ఓపిక సహించలేక ఇవాళ ఫ్లోలో నేను ఆ విషయాలు కూడా చెప్పడం జరిగిందండి ఆ రోజున. ఎందుకనంటే నేను ఒక విషయం చెప్తున్నాను వర్మ గారు, నేను ఇవాళ ఎందుకు అంత బాధతానంటే, మొన్న 3 రోజుల ముందు పెట్టిన 7 సీతానగరం అనే విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరించడానికి వెళ్ళి ఈస్ట్ గోదావరిలో ఆ 4 విగ్రహాలు అన్ని రోజుల నుంచి అలా ఉండిపోతుందంటే చాలా బాధతో నేను ఇవాళ ఆ ఫ్లోలో నేను అలా వదలటం జరిగింది. ఎందుకంటే నేను అనేది ఏంటంటే సార్, మాకు చాలా బాధగా ఉంది. ఒక సంవత్సరం. సరే, ఎవరండి ఎమ్మెల్యే? ఎవరండి? ఎక్కడ ఎమ్మెల్యే ఆయన? ఆయన మా ఈస్ట్ గోదావరి సంబంధించిన ఎమ్మెల్యే. ఓకే, ఈస్ట్ గోదావరి సంబంధించిన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే నన్ను రాధాబాబు గారు కూడా కేకలేయడం జరిగింది, నువ్వు ఇలాంటివన్నీ కాంట్రవర్సీ అని నువ్వు తీసుకురావద్దు. ఇప్పుడు ఆల్రెడీ మీరు మాట్లాడినందుకా? ఇప్పుడు మాట్లాడినందుకు, గతంలో మాట్లాడినందుకే, ఈయనతో గతంలో కూడా నేను మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే గారు. నువ్వు కాంట్రవర్సీకి వెళ్ళొద్దు, ఎందుకు ఓపెన్ అవ్వచ్చు. సరే, ఇప్పుడు ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేకి ఏం లేదండి, ఆయన ఎవరెవరిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల అండదండలతో ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఆ కార్యకర్తలని, నాయకుల్ని కాదు, వైసీపీ కోవర్ట్ అనడం ఏంటి? మీరు ఆధారాలు ఉన్నాయా? వైసీపీ కోవర్టే 100% వైసీపీ కోవర్ట్ కానప్పుడు జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని అంత అసభ్యకరంగా మాట్లాడతారా? లేకపోతే ఒక జనసేన వ్యక్తిని కానీ టీడీపీ వ్యక్తిని కానీ, నువ్వు టీడీపీకి సంబంధించిన పోస్టులు ఎందుకు పెడుతున్నావు అంటే, టీడీపీ వాళ్ళ ఓట్లే లేదా మీకు? కూటమిలో టీడీపీ వాళ్ళు ఓట్లు లేకుండా మీరు అధికారంలో వచ్చారా? బీజేపీ వాళ్ళు ఓట్లు లేకుండా మీరు అధికారంలోకి వచ్చారా? సో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది ఇది 100% వెళ్ళింది సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో పిలిపించి మాట్లాడతారు అనుకున్నాం. అందుకే మేము అయితే బహిర్గతం చేయదలుచుకోలేదు ఆ ఎమ్మెల్యే గారి పేరు. అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తారని మేము చూస్తాం సార్. ఓకే, మాకు ఒక ఐడియా వచ్చిందండి. మీరు తూర్పుగోదావరి ఇవన్నీ అంటే ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారని ఐడియా వస్తే మంచిదే కదా సార్. రైట్, ఓకే అండి. రంగా గారి విషయంలో ఎవరు వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది, ఎందుకంటే అది వేరే రకంగా వెళ్తుంది. అదే సార్ మేము కూడా చెప్పేది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రంగా గారికి అవమానం జరిగినా, ఆయన విగ్రహానికి ఏమైనా అవమానం జరిగినా, ఎవరైనా ఈ విషయంలో ఎక్కువ చేసినా చాలా సీరియస్గా ఉంటుంది. అది రాధా గారికి కూడా ఆల్రెడీ ఆయన నోటీసులోకి వెళ్ళిందట, పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి వెళ్ళిందట. మరి అలాంటి డైరెక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి. మరొక వైపు రాధా గారి విషయంలో చాలా సీరియస్గా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు విగ్రహాలకు సంబంధించి విగ్రహం ఓపెన్ చేస్తే ఏమవుతుందండి? ఎందుకు ఈ రకమైన కాంట్రవర్సీలు తెచ్చుకుంటున్నారు కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు? ఆయన చెప్పింది ఉంటే కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు, నో డౌట్. అది తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఎవరున్నారు? సీనియర్లు ఎవరు లేరు, ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు. వాళ్ళ పేరు కూడా వస్తుంది, వాళ్ళు చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా రంగా గారి జయంతి సందర్భంగా ఈ రకమైన వివాదాలు ఆ సామాజిక వర్గంలో వాళ్ళందరూ కూడా